सीपीआई के रुकन असेंबली के सांपा सिवा रॉय ने कहा कि उनके ख्याल में असेंबली सेशन जारी रहने के दौरान अवाम को एहतजाज का मौका ना दिया जाना दुरुस्त नहीं। रुकन असेंबली ने इज़हार ख्याल करते हुए कहा कि आम दिनों में किसी को भी धरना चौक, इंदिरा पार्क पर एहतजाज करने और धरना वगैरह मुनज़्ज़म करने की इजाज़त दी जाती है, जबकि ऐसा करने से कोई फ़ायदा नहीं है। सांबा सेवा राणे ने कहा कि इस तरह के एहतजाज वगैरह से कोई मसाइल भी हल नहीं होते, क्योंकि ये हुकूमत के इल्म में भी नहीं आते। उन्होंने कहा कि अगर असेंबली सेशन चलते हुए भी अवाम को एहतजाज की इजाज़त दी जाए तो वो अपने मसाइल को हुकूमत के इल्म में ला सके और हुकूमत को भी मुश्किलात का अंदाज़ा हो सकता है और वो मसाइल की यकसुई के लिए इक़दामात कर सकती है। साथ ही साथ सीपीआई के एमएलए ने उस्मानिया यूनिवर्सिटी में हालिया एहतजाज पर पाबंदी को गैर जमहूरी भी करार दिया। ఇప్పుడు అసెంబ్లీ నడుస్తూ ఉంది। అసెంబ్లీ నడుస్తున్న తరుణంలో చాలా మంది ప్రజా సంఘాల వారందరూ కూడా వాళ్ళ బాధలు చెప్పుకోవచ్చని మనం చూసాం। ఇందిరా పార్కు దగ్గర ధర్నాలు నిషేధిస్తే అక్కడ మళ్ళీ ధర్నాలు చేసే విధంగా ఆనాడు పోరాటాలు చేసి తిరిగి కేంద్రం మన కోర్టు నుంచి కూడా తెచ్చుకుని ధర్నా కేంద్రాలని తిరిగి అనుమతించే విధంగా తెచ్చుకోవడం జరిగింది అనుమతి। అయితే ఇప్పుడు చాలా మరి ఎట్లా జరుగుతుందో తెలియదు, కానీ ఎటువంటి పర్మిషన్ ఇవ్వట్లేదు అధ్యక్ష। అసెంబ్లీ జరిగినప్పుడు వాళ్ళు ఏదన్నా ఉద్యమం చేసుకుంటే ఆ ద్వారా ఇక్కడి నుంచి ఏదన్నా కబురు ఇక్కడ ప్రభుత్వానికి అందుతుందని ఆశ, అదేదో అయ్యిద్దనేది కాదు, కానీ అదొక ఆశ। అందువలన నేను మీ ద్వారా తెలియజేసేది ఏంటంటే, పాత గుర్తు కూడా అప్పుడు తుమ్మల నాగేశ్వరరావు గారు మంత్రిగా ఉన్నప్పుడు ఒక రైతు ఉద్యమం పైన కొల్లి నాగేశ్వరరావు గారు ఆయన చేస్తే సాక్షాత్తు ప్రభుత్వమే అరే మంచి మాటలు చెప్తే కూడా అంటారా మీరు? అరే మీకు అందరి కోసమే చెప్పేది ఇది, మరి ఆగరాదు నా మీద